హాయ్ ఫ్రెండ్స్, మా పిన్నాలు ఎవరోకి వెళ్తున్నారు. ఒక ఆవిడేసి పారిపోయి వాళ్తారు. అయ్యరా నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ట్రై చేస్తాను, లేదు అనుకుంటే పని అవుతుంది. పాప అంకుల్ గారు చూసుకుంటే వెళ్తున్నారు. దోబజరంలో పన్నెండులోపు గన్నవరం వచ్చాను. దగ్గర 4 గంటలు వేస్టేజ్ అయిపోయింది. చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. నేను లేచాను, నుంచున్నాను. వస్తున్నాను రా ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. పండుగ పెయింట్లు మేమే వేసాం, ఎవడు పెయింటర్ అవసరం లేదు. ఇదే చివరికి అడగలుగుతాం. పైకి రండి, కమాన్ చూస్తా. లెట్స్ డు దిస్. మెట్లు సార్, మెట్లు 6 స్టెప్స్, 1 2 3. ఇక చిన్నాన్ని తెట్టుకో మైగట్టు. బాబాయ్యాను బాబాయ్యాను బాబాయ్ అయ్యేంటి ఏమన్నా ఏమన్నా ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. 9:40 గృహప్రవేశం అంటే ఈడు 9:15 తీసుకొచ్చాడంటే చాలా దారుణం. దీని మీద చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు మాట్లాడరా బిస్కెట్ చాకి. నేను ఈ వీడియోకి ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టాను. ఈ వీడియో ఫుల్ గా చూస్తారని ఆశిస్తున్నా. మరదనమ్మగా తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది. మాట్లాడు 6 ఎకరాలు అవుతుంది కదా. నేను అందంగా ఎందుకు శుభ్రం చేసుకున్నాను? ఫోటోలు తీస్తావనా? హాయ్ ఫ్రెండ్స్, మా పిన్నాలు ఎవరోకి వెళ్తున్నారు. ఒక ఆవిడేసి పారిపోయి వాళ్తారు. నేనే వేసింది అంతా నేనే. అరే ఏం చేస్తున్నారా? తినరా? గోవింద కొట్టిన గోవిందా గోవిందా గోవిందా. విజయవాడ పాదయాత్ర మీద బయలుదేరామన్నమాట. మనం వచ్చేటాను కదా, అమ్మవారు ఊరేగింపు వెళ్తున్నాం అనమాట. మన ఊరు అలకాలంపల్లి గుడి దగ్గర అయితే అది పప్పగా కొట్టి బయలుదేరాను. అయ్యరా
ఏ నాగన్నయ్య ఓకే అయితే రే పవనా బాయ్ మళ్ళీ వెళ్తాను 4 రోజులు అవుడు బండి మీద వస్తున్నాడు వాళ్ళిద్దరు కలిసి నేను ఒక్కడిని అయితే స్కూల్లోకి వెళ్తున్నాను నడుచుకుంటూ ఒక్క భవనీ లేడు అదేతో మరి విజయదశమి కదా నాకు తెలిసి ముందు వెళ్ళిపోయి అంటారు నాకు తెలిసి ఎవరు తగులుతారో చూడాలి మరి మా వాళ్ళు ఇద్దరేమో పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకున్నారా ఫోన్లు లావి తినేస్తావా ఏం తినేస్తారా నాకు ఎట్టకుండా తినేస్తారు ఇద్దరు ఏంటంటా తిన్నాం అయితే ఏదో తిందామని ఆపుతున్నాడు పాపం బిడ్డ ఎర్రగూడెం బస్ స్టాండ్ ఇక్కడ ఆగాం మా ఓడేమో టీ తాదామని అమ్మన్నాడు జాయి టీ తాగేసి నేనైతే టీ తాగేసి బయలుదేరిపోయాను ఇక్కడ నుంచి అనంతపల్లి 8 కిలోమీటర్లు ఉంటుంది నా టార్గెట్ అంటే అనంతపల్లి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ నల్లజర్ల వెళ్దామని చూస్తున్నాను లేదు ఇంకేస్ ఎక్కడి నుంచే నల్లజర్ల డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటే కనుక నల్లజర్ల 13 కిలోమీటర్లు వస్తుంది ఆలోచించాలి ఏం చెయ్యాలా అనేది చూద్దాం అక్కడి వరకు నడక తెములుతుందా లేదంటే మధ్యలో ఏమన్నా డిస్టర్బెన్స్ అవుద్దా లేదా అనేది విజయవాడ నడవడానికే ఇబ్బంది పడిపోతాం అనుకుంటారు కానీ ఏంటంటే ఎలాగైనా నడవడానికి ట్రై చేయొచ్చు ఎందుకంటే రోజుకి 2 కిలోమీటర్లని టార్గెట్ పెట్టుకున్నామంటే విజయవాడే కాదు ఎంత దూరమైనా సరే ఈజీగా నడిచేయచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు కానీ మెయిన్లీ కావాల్సింది ఏంటంటే ముందు ఓపిక అంత దూరం నడవాలి అనే ఒక మైండ్ పెట్టుకోవాలి ముందు మైండ్లో ఆలోచన ఉండాలి నడవాలి నేను నడవగలను అని అంతేగాని నేను నడవలేను ట్రై చేస్తాను లేదు అనుకుంటే పని అవుతుంది పాప అంకుల్ గారు చూసుకుంటే వెళ్తున్నారు వీడియో చేస్తున్నాడు ఆవిడ కుర్రాడు అని చెప్పేసి ఇప్పుడే మనం కరెక్ట్గా అనంతపల్లి ఎంట్రన్స్ అనుకుంటుంది అనంతపల్లి ఎంట్రన్స్ ఇక్కడ ప్లేస్ ఉంది అక్కడ ఆగాం శుభ్రంగా ఫ్రెష్ అవ్వచ్చని అది అనంతపల్లి ఊళ్ళోకి అయితే వచ్చాం జాయిగా టిఫిన్ చేసి మళ్ళీ తాతీగా మళ్ళీ బయలుదేరాం గోపాలరావు టిఫిన్స్ అండ్ సెంటర్ ఇక్కడ జాయిగా మనం టిఫిన్ చేయడానికి అయితే ఆగాం ఇడ్లీ తిన్నా కౌడు ఇడ్లీ తీసుకున్నాడా కారంగా ఉందంట ఇడ్లీ దోశ చెప్పాను దోశ రెడీ అయ్యేలోపు శుభ్రంగా ఇడ్లీ తినేసి శుభ్రంగా దోశ అవ్వగానే దోశ తినేసి బయలుదేరిపోయామంటే శుభ్రంగా సరిపోతుంది నల్లజర్ల మన టార్గెట్ అయితే రీచ్ కాలేకపోయాం ఎందుకంటే టార్గెట్ మించి ఇంక ఎక్స్ట్రా చేసాం కాబట్టి అది మన టార్గెట్ ఏంటి నల్లజర్ల ఆగి రెస్ట్ చేసుకుని వెళ్ళాలని కానీ మనం ఏం చేయం నల్లజర్ల నుంచి ఇంకా ఎక్స్ట్రా కొంత దూరం వచ్చేసి అదే మన దోబుచర్లలో దాకా వచ్చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ బయలుదేరాం ఇప్పుడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం 1 గంట 2 కల్లా ఏలూరులో ఉండాలి ఇది మన రెండో టార్గెట్ మీరు ఎక్కడికైనా ట్రావెలింగ్ నడిచి వెళ్ళేటప్పుడు ముందు చెయ్యకూడదే మనకి లగేజ్ అనమాట ఆ ఒక్క లగేజ్ ఉండకూడదు మెయిన్లీ మన ఒంటి మీద ఉన్న క్లాత్ అనమాట ఆ క్లాత్స్ అనేది ఎప్పుడు కూడా మందంగా ఉండే ఎప్పుడు వేసుకోకూడదు బ్యాగ్ అనేది మొయ్యలేం అంటే ఒంటి మీద బట్టలు మందంగా ఉంటే అసలు మొయ్యలేం ఎందుకంటారా తేలిగ్గా ఉండాలి ముందు నడవడానికి ఈజీగా ఉండాలంటే ఒంటి మీద బట్టలు తేలిగ్గా ఉండాలి మెయిన్లీ ట్రాక్ కంటే షార్ట్ వేసుకోవడానికే ముందు ప్రిఫర్ చేయాలి మీరు ఎందుకంటే షార్ట్ అనేది చాలా చిన్నది కాబట్టి ఎక్కువ బరువు ఉండదు ఈజీగా నడవచ్చు ఇంకొకటి మనం బైవాక్ ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా టైం అనేది తెలియకూడదు టైం చూసుకోకూడదు ఎక్కువ లేదంటే టైం చూసుకుంటూ ఉన్నారు అనుకోండి మీరు ట్రావెలింగ్ ముందుగా వెళ్ళలేరు
అంటే ముందు నడవలేదు అనమాట. టైం ఎంత అయిందా అని ఆలోచిస్తారు. టైం చూసుకోకూడదు. ఏదో టైం చూసుకోకుండా ఉండాలంటే ముందు ఎవరితోనో కాల్స్ మాట్లాడుకోండి. కాల్స్ మాట్లాడుతున్నంతసేపు మనకు టైం అనేది తెలియదు. లేదు మనం కాల్స్ మాట్లాడడానికి అందరూ అయిపోయారు, ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఎలాగా అని అనుకోవచ్చు. ఇంకో సొల్యూషన్ ఉంది ఏంటంటే, మీరు ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా తెచ్చుకొని ఉంటారు. ఇయర్ ఫోన్స్ లేకుండా ఎవరు రారు ఈ ఒక బై వాక్ ట్రావెలింగ్లో. అప్పుడు ఏం చేస్తారంటే, శుభ్రంగా ఫోన్లో మీకు నచ్చిన పాట, మీకు వచ్చిన పాట ఏదో ఒకటి కూడా సాంగ్స్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్లో వింటా ఉన్నాను. ఇయర్ ఫోన్స్లు అంటే మీకు టైం తెలియదు అని అనుకోకుండా ఇంకోటి ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి ఆ సాంగ్కు తగ్గట్టు ఓ లిరిక్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆ లిరిక్స్ సర్చింగ్ చేసి ఈ యొక్క పాటనే మీరు ఎంతో ఆ ఒక్క లిరిక్ని పాడుకుంటా ఉన్నారు అనుకోండి, టైం ఈజీగా గడిచిపోతుంది. ఎంత దూరం వెళ్ళామనే విషయం కూడా మీకు అలా గమనించరు. అప్పుడే వచ్చేసాను ఇక్కడికి అని ఒక ఆలోచన వస్తుంది అనమాట. అంటే నేను కూడా ఇప్పుడు అంతే, ప్రజెంట్ ఇప్పుడు ట్రావెలింగ్లో ఉన్నా కూడా ఇదే చేస్తున్నాను. శుభ్రంగా సాంగ్స్ వింటూ లిరిక్ పాడుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. టైం ఈజీగా గడిచిపోతుంది. ఈ విజయవాడ ట్రావెలింగ్ అనే కాదు, నేను ప్రతి సంవత్సరం కూడా చింతరత్తి నడిచి వెళ్తాం కదా, ఆ నడిచి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా సాంగ్స్ ఏంటో ఆ ఒక్క లిరిక్ పాడుకుంటూ వెళ్ళేవాడిని. టైం అనేది ఈజీగా గడిచిపోతుంది అనమాట. టైం తెలియదు మనకి. అలా ఉంటేనే మనకి వాక్ అనేది ముందుకు వెళ్తుంది, ముందు నడవగలం. ఏలూరు 16 కిలోమీటర్లు అని చెప్తున్నారా, అది తప్పది. మన గూగుల్ మ్యాప్లో చూసుకుంటే నాకు గుండుపల్లి నుంచి కరెక్ట్గా 17 కిలోమీటర్లు అని చెప్తుంది. నాకు తెలిసి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ నడుచుంటాను. చూడాలి ఇంకెంత కిలోమీటర్లు ఉందో. ఇది రాంగో నేను చూసింది రాంగో తెలియదు. ఏలూరు మన టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన ఏలూరు టార్గెట్ అయితే కంప్లీట్ అయింది కదా. మనం ఏలూరులో 4 గంటలకి మళ్ళీ బయలుదేరాం అనమాట. అక్కడి నుంచి నాన్ స్టాప్ 17 కిలోమీటర్లు మన హనుమాన్ జంక్షన్కి అయితే వచ్చాం. మళ్ళీ ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అది కూడా టిఫిన్ చేసి స్టార్ట్ అవుతాం అనమాట. మనం మార్నింగ్ 3 గన్నవరం చేరుకోవాలి. అంటే గన్నవరం ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 3 నుంచి మార్నింగ్ 5 గంటల వరకు మళ్ళీ రెస్ట్ తీసుకొని 5 నుంచి నాన్ స్టాప్ విజయవాడ కొట్టాలి. గన్నవరం నుంచి విజయవాడ నాన్ స్టాప్ దగ్గర 20 లేదా 19 కిలోమీటర్లు ఉంటుంది అనమాట టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఇది హనుమాన్ జంక్షన్ చూసారు కదా. హనుమంతుల విగ్రహం మంచి వెరైటీ ఉంటుంది ఇక్కడ. అంటే మనల్ని దీవిస్తున్నట్టు అనమాట. దీని పేరేంటో చెప్తాను, గుర్తుందా మీకు? ఎందుకే మదీనా మొబైల్స్ ఒప్పో బ్రాండ్. దాంట్లో ఇన్స్టాగ్రామ్లో యాడ్లు వచ్చినట్టు వస్తున్నాయి. ఇంకా ఎండ ఎక్కువైంది కదండి, చెరుకు రసం తాతకైతే ఆగాం. దాన్ని మొత్తం పిప్పి చేసేస్తారు. దాన్ని మొత్తం చూడడానికి ఎలా చూడాలి. చల్లగా ఉంది, చల్లగా కూల్ సిరీస్ అచ్చాడు అది ఇట్టాడు మొహం అయిపోయి. అనాథ బిడ్డ ఎలా ఉంది? ఏగా ఉందంట పండుగ. అయితే నేను టార్గెట్ చెప్పాను కదా, గన్నవరం 3 గంటలకల్లా చేరుకొని అక్కడి నుంచి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుని 5 గంటలకల్లా బయలుదేరి విజయవాడ కరెక్ట్గా 12 లోపు మధ్యాహ్నం వెళ్ళిపోవాలి అనుకున్నాను. తీరా ఏంటంటే నైట్ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి నైట్ ఒక చోట స్టే చేయాల్సి వచ్చింది. హెల్త్ ప్రాబ్లం అంటే ఏం లేదు, అంటే ముందు రోజు నైట్ సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల హెడేక్ వచ్చేసి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాగా. ప్లేస్ ఏం లేదు పడుకోవడానికి కూడా. అక్కడ 12 లోపు విజయవాడ చేరాల్సింది, 12 లోపు గన్నవరం వచ్చాను. దగ్గర 4 గంటలు వేస్టేజ్ అయిపోయింది. నేను ఇప్పుడున్న చెప్పిన టార్గెట్లో చీకటి పడే లోపు విజయవాడ చేరుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే 20 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి విజయవాడ. ఇప్పుడు టైం ఎంతో 11 అవుతుంది అనమాట. అంటే నాన్ స్టాప్గా ఆగినా ఆగకపోయినా 6 గంటల లోపు వెళ్ళిపోవాలి. అంటే ఈవినింగ్ 5 లోపు. నేను ఎవరు లేరు, ఎక్కడ ఉన్నారు ఎవరో ముచ్చట్లేదు ఏంటో అనుకున్నాను. కరెక్ట్గా మనకి
గన్నవరం ఎగ్జిట్లో అయితే కనిపించారు బాగుంది. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. మనకి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి బయట నుంచి చూసేయడమే. ఇందాక నేను చూపించింది అదో ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్. ఇవి మొన్న 2 years బ్యాక్ అయితే నేను నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇదైతే నాకు కనిపించలేదు. ఇది కొత్తగా కట్టినట్టున్నారా తెలిసిపోతుంది. ఒక మామగారు తల మీద సంచరిని కనబడుతున్నా. మామగారిని వెనకాల ఉన్నారా. అందుకే మామగారి కథ ఏంటంటే మనకి హనుమాన్ జంక్షన్ గన్నవరం మధ్యలో కనిపిస్తుంది. అప్పటి నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళిన ప్రతిసారి కూడా కనబడుతుంది ఇవిడే. ఇంతకీ అక్కడి నుంచి నడుస్తూనే ఉంది, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు నాకు. అయినా అక్కడి నుంచి ఇక్కడ దాకా నడవడానికి అంత ఓపిక అంత బలం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మరి. పైగా ఆవిడ నెత్తి మీద 2 లీటర్ల బాటిల్ ఉన్నాయి. అంటే లీటర్ బాటిల్ ఒకటి 2 1/2 లీటర్ బాటిల్ అవుతుంది. బట్టలు మామూలుగానే అంత దూరం ఆ వయసులో వెళ్ళాలంటే కష్టం. పైగా తల మీద బరువు పెట్టుకుని పోతుంది. కనిపిస్తుందా వెనకాల ఉంది. ఇప్పుడు దాకా మనం నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనతో పాటు వీళ్ళు ఇద్దరు నడుస్తారు. బైక్ ఏమో ఏదేదో ఎన్టీఆర్ కాంప్లెక్స్ అంటే అక్కడ ఇచ్చారు. అక్కడ పార్క్ చేసేసి బయలుదేరాం. స్నానాలు చేసి శుభ్రంగా దర్శనానికి వెళ్ళాలి. క్యూ చాలా ఎక్కువ ఉందంట. ఏ టైంకి అవుతుందో చూడాలి మరి. కొండ మీద చూసారా ఆవులా కనబడుతుంది చూడడానికి రూపం. చూసారా కనబడుతుందా? ఇది నందీశ్వరుడు కూర్చుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నిప్ప ఆడిపోయమంటావా? భలే అవుతుంది కదా. కాదు మన నడుతున్నావా లేదంటే ఇది వెళ్తుందా వెనక్కి? మన దర్శనం అయితే త్వరగానే కంప్లీట్ అయింది. కానీ బయటకు వచ్చేసరికి జనం మట్టుకి చాలా ఎక్కువ ఉన్నారు. విజయదశమి అయ్యి 3 రోజులు అయినా సరే జనం మట్టుకి తగ్గలేదు. జనం తక్కువ ఉంటారులే అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. కృష్ణమ్మ తల్లి అలలు ఎగిసి పడుతుంది. దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి బైక్ తీసుకుని బయలుదేరటమే ఇంటికి. పట్టు పట్టే